ఓకే, చెప్పండి అన్న, ఏదైతే కాళేశ్వరం నోటీసులు ఈరోజు విచారణకు హాజరు కావడం, ఈటల రాజేందర్ తప్పులేమైనా బయటపడతాయని భావిస్తావారు బీజేపీ? భారత్ మాతాకి జై. ఈరోజు అంటే తప్పులేమని దొరికితే బయటపడితే అంటున్నారు కదా, కానీ అన్న కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాడు అన్న. అందుకే అందరికంటే ముందు 9 తారీఖు హరీష్ రావు గారు, 11 తారీఖు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ముందు విచారణకి దమ్మున్న ధైర్యంగా నాయకుడు ఈటల రాజేందర్ అన్న. అంటే ఏ తప్పు చేయలే కాబట్టి తను విచారణకి హాజరైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. కానీ నోటీసులో అంటే ఏదో ఒక తప్పిదం ఉంటే, ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నోటీసులు వస్తాయని చెప్పేసి అందరు భావిస్తూ ఉంటారు. ఏ తప్పిదం లేదే నోటీసులు వచ్చినాయని చెప్పేసి అనుకుంటారా? ఆ రోజు ఏదైతే స్టేట్ డివైడ్ అయినాక 2016 నుంచి 2019 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇచ్చారు కదా, ఆ ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు, తర్వాత ఆర్థిక శాఖ దగ్గరికి వస్తుంది. ఆర్థిక శాఖగా తను ఏం చేయాలో తన కర్తవ్యాన్ని ఉందాతనంగా ధైర్యంగా తన పనిని తను నిర్వహించాడు. కానీ ఇక్కడ ఆయన మీద దేనికోసం అని నోటీసులు ఇచ్చారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మీరు? ఇదంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం. ఎందుకంటే అది కుటుంబ పరిపాలన. కేటీఆర్ కవిత మధ్యలో కుటుంబ తగాదాలని దృష్టి మళ్లించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన రాజేంద్ర అన్న ఎట్టయితే రాష్ట్ర అధ్యక్షుడు అయితే మా పప్పులు ఉడకవు, మా రాజకీయంగా మాకు. కానీ ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి కల్వకుంట్లకు అయితే అన్నది కవిత వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా ఆడుతున్నారండి. ఏం డ్రామా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీలో అయినా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, ఢిల్లీలో అయినా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, గల్లీలో అయినా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే పోటీ చేసినాయి. ఏ రోజు కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయలే, బీజేపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయలే. అంటే ఈటల ఏదైతే కల్వకుంట్లకు అయితే కేసు విషయంలో బీజేపీతో మంత్రాలు జరిపింది బీఆర్ఎస్. అందుకే బీఆర్ఎస్ మీద ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బీజేపీ కాపాడుతూ ఉంది, ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే 2 ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ గెలిపించిన దగ్గర ఉండని చెప్పి చెప్తాను. ఏదైతే కవితను అరెస్ట్ చేశారో, కవిత లిక్కర్ స్కామ్లో తన సాక్ష్యాధారాలతో పట్టుబడింది కాబట్టి తను జైలు శిక్ష అనుభవించి బెయిల్ ద్వారా వచ్చింది. అంతేగాని బీఆర్ఎస్తోని బీజేపీతోని లింకప్ అయ్యి ఇక్కడ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఆల్రెడీ గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా అవినీతి కుటుంబ పరిపాలన చేసిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ చూసినారు. ఈరోజు ఈటల రాజేందర్ ఆశా కిరణం లాగా కనపడుతుంటే అతనిపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ప్రయత్నమే. మొత్తం మీద అయితే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, తప్పుదాలు ఏమి ఉండే అంటారు. తప్పిదాలు ఏమున్నా కూడా అన్న కడిగిన ముత్తం లాగా రాజేందర్ అన్న వస్తాడు. ఇదే మేమందరం కూడా నమ్మి మేమందరం కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేంద్ర అన్నని చూడాలనుకుంటున్నాము, తెలంగాణ ప్రజలను చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఈ నిందలు అయినా కూడా కడిగిన ముత్యంలాగా రాజేంద్ర అన్న బయటకు వస్తాడని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్